ఇవాళ మా బాబు వాళ్ళ స్కూల్కి వచ్చాను. యాక్చువల్గా లంచ్ టైంకి సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. వాళ్ళ స్కూల్లో క్యాఫెటీరియా ఉంటుంది. మనకి ఏంటంటే పబ్లిక్ స్కూల్ అనమాట. ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంటుందో అట్లా. సో మధ్యాహ్నము లంచ్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. వెజిటేరియన్ అయినప్పుడు కొంచెం కష్టం ఆప్షన్స్ దొరకడం, కానీ ఫ్రైడే కాబట్టి చీజ్ పిజ్జా పెడతారు, అది తినచ్చు. చీజ్ పిజ్జాతో పాటు ఒక ఫ్రూట్, ఫ్రెష్ ఫ్రూట్, సాలడ్ అండ్ హెల్దీగా ఇది చాక్లెట్ మిల్క్, యోగర్ట్, ఫ్లేవర్డ్ యోగర్ట్ ఇవన్నీ ఇస్తారనమాట. సాలడ్కి కావాల్సిన ఫ్లేవర్, డ్రెస్సింగ్ ఇవన్నీ ఇస్తారు. పిల్లలందరూ అలా ఒక గ్రేడ్ తర్వాత ఒక గ్రేడ్. ఇప్పుడు వీళ్ళది ఏంటంటే కిండర్గార్టెన్ అనమాట, మన యూకేజీ లాగా. యూకేజీలో 8 సెక్షన్స్ ఉన్నాయి. అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వాళ్ళకి 10ంటికే లంచ్ టైం అనమాట. ఇప్పుడంతా ఫస్ట్ గ్రేడ్ ఆర్ సెకండ్ గ్రేడ్ నడుస్తుంది. అలా వెళ్ళి నించుంటారు, అన్నీ వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు. చాలా హెల్దీగా ఇచ్చారు, చాలా క్లీన్గా ఉంది. అండ్ అది కాకుండా ఇలా ఒక గ్రేడ్ వాళ్ళు వెళ్తున్నారు, ఇంకో గ్రేడ్ వాళ్ళు వస్తున్నారు. అక్కడ ప్యారలల్గా క్లీనింగ్ కూడా జరుగుతుంది. స్టఫ్ ఫ్లోర్ క్లీనింగ్ అంతా జరుగుతుంది. కిడ్స్ ఎవరి క్లాస్తో వాళ్ళు కూర్చుంటారు. పేరెంట్స్ వస్తే మాత్రము పేరెంట్స్తోనే అక్కడ స్టేజ్ పైన స్పెషల్గా కూర్చొని తినడానికి ఉంది. సో అటు క్లీనింగ్ జరుగుతుంది, ఫ్లోర్ టేబుల్స్ అన్నీ ఇమ్మీడియట్గా క్లీనింగ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ గ్రేడ్ రావాల్సిన వాళ్ళు వస్తున్నారు. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైమే ట్రై చేసా. మా హస్బెండ్ ఎప్పుడు నువ్వు ట్రై చేయి, బాగుంది, నీకు తెలుస్తుంది అది ఇది అని అంటే ఇన్ని రోజులకి నాకు కుదిరింది. సో అది క్లీన్లీనెస్ ఉంది, ఫుడ్ ఫ్లేవర్ఫుల్గా ఉంది అండ్ హెల్దీగా కూడా ఉంది. వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు కూడా గ్లౌజ్ వేసుకొని సర్వ్ చేస్తున్నారు. అండ్ తలకి కూడా హెయిర్ పడకుండా నెట్ క్లాత్ అని ఏమంటారు, షవర్ క్యాప్ లాగా ఉంటుంది కదా, అలాంటిది వేసుకొని సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ స్పూన్స్ అవన్నీ పెట్టే కార్ట్ అనమాట ఇది. సో ఫస్ట్ స్పూన్స్ పిక్ చేసుకొని వెళ్తున్నారు అనమాట. 2 sides ఉంది. అండ్ చాలా అంటే 20 minutes కానీ వెల్ ఆర్గనైజ్డ్. చిన్నపిల్లలు కూడా 20 minutesలో తీసుకోవడం జరుగుతుంది, తినడం జరుగుతుంది. మళ్ళీ ఎవరి ప్లేట్స్ వాళ్ళు ఎత్తేసి ట్రాష్ చేయడం జరుగుతుంది. ఇంకొక 5 minutes ఉంటే బాగుండేది. 20 minutesలో అంటే వెల్ ఆర్గనైజ్డ్. ఇప్పుడు ఒక పేరెంట్ ఉన్నప్పుడు ఇలా వచ్చి చేస్తారనమాట అది. సో యాక్చువల్గా వచ్చినప్పుడు ఎలా పడితే అలా పంపించకుండా సెక్యూరిటీ కోసము ఫ్రంట్ డెస్క్ దగ్గర ఇక్కడ లైసెన్స్, డ్రైవర్స్ లైసెన్స్, ఐడి, ఎనీ ఐడి తీసుకొని, డ్రైవర్స్ లైసెన్స్ తీసుకొని ఒకటి పర్మిట్ లాగా ఒక బార్ కోడ్ స్కానింగ్ చేసుకునేటట్టు ఇచ్చి పంపిస్తారు. విజిటర్ టికెట్ లాగా ఆ లేబుల్ ఉంటే ఇక్కడికి పంపిస్తారు.